హాయ్ అండి, ఈరోజు కూడా ఎంతో చక్కటి ఉపయోగకరమైన కిచెన్ టిప్స్తోని మీ ముందుకైతే వచ్చేస్తాను. కిచెన్ టిప్స్తో పాటు మంచి యాడ్స్ కూడా ఉన్నాయి, తప్పకుండా ఫాలో అయిపోండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అలాగే సబ్స్క్రైబ్, లైక్, షేర్ కూడా చేయండి. ఇప్పుడైతే మనం పాత పేపర్లు ఏవైతే ఉంటాయో న్యూస్ పేపర్లు పారేయకుండా వీటిని ఏ విధంగా రీయూజ్ చేసుకోవచ్చో అనేది చూపిస్తున్నాను అనమాట. మనకి బట్టల్లోని ఐరన్ చేసినప్పుడు ఇచ్చిన పేపర్లు కావచ్చు, లేదంటే పాత న్యూస్ పేపర్లు కావచ్చు, ఈ రకంగా పిన్నులు కొట్టుకొని మనం ఒక పాకెట్ లాగా అయితే తయారు చేసుకొని ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే ఆడపిల్లలు, కాలేజీలకి వెళ్ళే ఆడపిల్లలకి మనము ప్యాడ్స్ పట్టుకెళ్ళమంటే వాళ్ళు చాలా సిగ్గుపడిపోతూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా తీసేస్తారేమో, లేదంటే బయటికి వచ్చేస్తాయేమో అని భయపడుతూ ఉంటారనమాట. అలా కాకుండా మనం ఈ రకంగా ప్యాక్ చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంటుంది, క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది, అలాగే మళ్ళీ త్రో చేయడానికి కూడా ఇది యూస్ చేసుకోవచ్చు. మరి టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న యాడ్ అండి. పొద్దంతా కష్టపడి ఇంటికి వచ్చేసరికి రిలాక్స్ అవుదాం అనుకునేటప్పుడు కళ్ళు ఇబ్బంది పెట్టడం, ఇంకా అలాగే కరకరలాడడం, కళ్ళు ఎర్రగా పడిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరిగే వాళ్ళు తప్పకుండా ఈ డ్రాప్స్ని అయితే యూజ్ చేయండి. దియాస్ వాళ్ళ ఆయుర్వేదిక్ ఐటోన్ అనమాట. ఈ ఐ డ్రాప్స్ని ఎవ్రీడే నైట్ పడుకునేటప్పుడు 1 డ్రాప్ వేసుకున్నట్లయితే మన విజన్ అనేది ఇంత క్లియర్గా కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, లెన్స్ని ఒకసారి కొట్టేటప్పటికి ఎంత బాగా కనిపిస్తుందో. కళ్ళకి అద్దాలు రాకుండా ఉండేందుకు, ఇంకా అలాగే కళ్ళు హెల్తీగా ఉండేందుకు ఒక్క దెబ్బకే 2 పిట్టలు అన్నట్టు ఇది బాగా పనిచేస్తుందండి. దీని ప్రైస్కి వచ్చేటప్పటికి 66 రూపీస్ అనమాట. మరి ఈ యాడ్ మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందనే చెప్తున్నానండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. కొత్తగా వాడుతున్న వారికి కళ్ళంట నీరు కారడం, కర్రకర్రలాడడం, ఇంకా అలాగే కళ్ళు మండడం అనేది జరుగుతుందనమాట. దానికి గల కారణం ఏంటనుకున్నారు? మీ కళ్ళలోని ఇన్ఫెక్షన్ ఉన్నట్టు, ఇంకా అలాగే ఇబ్బందికరమైన క్రిమి కీటకాలు ఉన్నట్టు అనమాట. ఇది ఒకసారి వాడి చూస్తే మీకే అర్థమవుతుంది. తర్వాత నుంచి చల్లగానైతే ఉంటుందండి. మరి ఈ టిప్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. కంపు 4 రకాలు అని ఇంపైన వాసనలు రావచ్చు, కంపైన వాసనలు రావచ్చు, అలాగే కుళ్ళిపోయిన వాసనలు కూడా రావచ్చు. మన షూస్ నుంచి అయితే ఎప్పుడు కూడాను ఒక రకమైన దుర్వాసన అయితే వస్తూ ఉంటుంది కదా. ఆ దుర్వాసన పోవడానికి ఒక చక్కటి టిప్ అండి. మన ఇంట్లోని సోప్స్ ఉంటాయి కదా, అంటే పాతవి, అంటే అరిగిపోయి చిన్న చిన్న ముక్కలు మిగిలిపోయిన సోప్స్ ఉంటాయి కదా, వాటిని పారేయకుండా ఈ రకంగాను గ్రేడ్ చేసుకొని చిన్న న్యూస్ పేపర్లోని మనము పాకెట్ లాగా చేసి అందులో పెట్టామనుకోండి, ఆ కంపైన వాసన పోయి ఇంపైన వాసన అయితే వస్తుందన్నమాట. ముఖ్యంగా ఇంట్లోని సెల్ఫ్లోని పెట్టేవాళ్ళు ఇది అయితే పాటించండి. ఇంకా దీంతో పాటుగా ఒక చిన్న టిప్ అయితే ఉందండి. అదేంటంటే కనీసం వారానికి ఒకసారి ఎండలో పెట్టిన పుణ్యానికి పోయామనుకోండి, ఆ వాసన కొట్టకుండా ఉంటాయన్నమాట. ఇంట్లోనైతే చక్కగా పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు ఈ మగవాళ్ళు, చిన్నపిల్లలను. ఆ ఇంపుని భరించేది మనమే కాబట్టి ఇలాంటి టిప్స్ అన్నీ తప్పకుండా ఫాలో అవ్వాలండి. అయితే ఈ టిప్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి. ఎందుకంటే పారేయవలసిన వాటితోని కూడాను టిప్స్ చెప్తున్నాను కాబట్టి. ఇప్పుడు మన 4th టిప్ అయితే చూసేద్దాం. 4th టిప్లోని లెగ్గిన్స్తో పాటు మనకి ఇలాంటి కవర్స్ అయితే వస్తాయి కదండి. ఈ కవర్స్ని ఏ రకంగా రీయూజ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను అనమాట. పిల్లల స్టిక్కర్ ప్యాకెట్లు, ఇంకా అలాగే గాజులు, వాళ్ళ ఐడి కార్డులు, రిబ్బన్లు, బెల్ట్లు, టైలు, ఇలాంటివన్నీ కూడాను ఇందులోని పెట్టామనుకోండి, చక్కగా వాళ్ళు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అన్నీ ఒకచోట ఉంటాయి కాబట్టి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, మనకి ప్లేస్ కూడా కలిసి వస్తుంది అనమాట. మరి ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మరి ఈ కాలం పిల్లలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు కాబట్టి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మనం 5th టిప్ అయితే చూసేద్దాం. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని పెద్దవాళ్ళు చెప్పేవారు కదండి. అయితే నేను ఈరోజు చాక్ని మన ఇంట్లోని మనం ఎలా షార్ప్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. అందరూ చెప్పినట్టు ఏదో పింగాణి కప్పు వెనక్కి తిప్పి దాని మీద రుద్దమని నేను చెప్పనండి. చాలా ఈజీగాను మనం స్టవ్ మీద క్లీన్ చేసుకోవడం అయితే చూపిస్తానమాట. ఏం లేదండి, చాలా సింపుల్. అదేంటనుకుంటున్నారా? స్టవ్ ఆన్ చేసుకొని మరొక కత్తిని తీసుకొని ఒకదాని మీద ఒకటి ఈ రకంగా రుద్దుకున్నట్లయితే కత్తి అనేది చాలా షార్ప్ అయిపోతుంది అనమాట. అయితే నాకు ముళ్ళుతో తీయడం అంటే ఒక చిన్న కథ అయితే గుర్తొచ్చిందండి. కామెడీ కథ అనమాట. చిన్నప్పుడు మా అమ్మగారు ఎక్కువగా చెప్తూ ఉండేవారు. ఆ కథ పేరు కోతి ముళ్ళు కథ అండి. ఆ కథకి ఆ పేరు ఎందుకు వచ్చిందా అని మీకు తర్వాత తెలుస్తుందండి. కోతికి అయితే ముళ్ళు గుచ్చుకుంటుందన్నమాట. ఒక కంసాలవాడు అది చూసి పాపంలే అని చెప్పి జాలిపడి ఆ ముళ్ళుని అయితే తీసి పారేస్తాడు. ఇక అక్కడి నుంచి ఆ కోతి వాడిని వదలకుండా వాడి వెనకే పడుతుంది. ఇంతకీ కారణం ఏంటని అడిగితే ఆ ముళ్ళు దానికి కావాలంటండి. అది ఎలా గుచ్చుకుందో తెలియదు కానీ ఆ ముళ్ళుని దాన్ని చూడాలంట. వీడు పారేశాడు కదా, ఆ నా ముళ్ళు నాకు ఇస్తావా లేదా అని చెప్పి గొడవ పెడుతుందన్నమాట. ఈ కథలో ఒక నీతి ఉందండోయ్. అదేంటంటే జనాలు తీరే అంత అనమాట. ఏది మనకి ఇబ్బంది పెడుతుందో వాటినే దగ్గరికి వెళ్ళి చూడాలి, వాటితో పెట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటాము. అలా ఎప్పుడు చేయకండి. సో చూస్తున్నారు కదా, ఈజీగా మనం చాక్ని ఈ రకంగానైతే షార్ప్ అయితే చేసుకోవచ్చు. మరి నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటాను మరి.